ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి జీవో ఒకటి వచ్చింది. ఈ తెలుగులో ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారి సర్కారుకు మాత్రం ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పాల్సిందే. లేకపోతే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆర్డర్ అనేటువంటి అంశంలో కొన్ని ఇంగ్లీషు పదాలు ఉంటే ఉండవచ్చు, దానికి సంబంధించినటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని ఉంటే ఉండవచ్చు. కనీసం 70-80% అయినా సరే తెలుగులో ఇవ్వడం అనేటువంటిది, తెలుగుదేశం అని పెట్టుకున్న వాళ్ళు కూడా తెలుగులో ఇవ్వలేదు. అదొక భావదారిద్ర్యము. తెలుగుకు వాళ్ళు తెగులు పుట్టించారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ మొత్తం ప్రైవేట్ స్కూళ్ళు, ఇంగ్లీష్ మీడియము, కేరళ నుంచి నన్నులు వస్తారు, నర్సులు వస్తారు, వాళ్ళు మాత్రమే బాగా చెప్తారనేటువంటి ప్రచారాన్ని కల్పించడము చేసినటువంటి ప్రభుత్వం అది. తెలుగుకు తెగులు పట్టించింది తెలుగుదేశమే. ఏనాడు కూడా ఇక్కడ ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో కానీ లేకపోతే తెలుగు వాళ్ళు ఉన్నటువంటి చోట తెలుగును ప్రోత్సహించాలని, తెలుగును ఇంకా పెంచాలనేటువంటి ప్రయత్నం ఏనాడు తెలుగుదేశం చేయలేదు. ప్రయత్నపూర్వకంగానా, ఇష్టం ఉండా లేక అప్రయత్నపూర్వకంగానా, ఎట్లాంటి పరిస్థితుల్లో మీరు చేసినా ఇంకా రాను రాను పదజాలము ముడి పదజాలం కాకుండా సాధారణ ప్రజలకు అవసరమయ్యేటువంటి అర్థమయ్యేటువంటి భాషతో మీరు ఈ గవర్నమెంట్ ఆర్డర్లు అవన్నీ కూడా తెలుగులో చాలామంది తెలంగాణకు సంబంధించినటువంటి వాడుక పదాలు ఉంటాయి కదా, అట్లాంటి వాడుక పదాలను జోడించి పెట్టేటువంటి ప్రయత్నం. మళ్ళీ అందులో దయచేసి ఈ ఉర్దూను కొంత తగ్గించేసేయండి. అందులో తెలుగులో వచ్చేటువంటి ఉర్దూ పదాలు అయిపోయినాయి కదా, అవే తెలంగాణ పదాలు అనేటువంటిది మాత్రం చేయకండి. తెలంగాణ పదాలకు ఉర్దూకు సంబంధం లేదు. బలవంతంగా రుద్దబడినటువంటి భాష తెలంగాణలో తెలుగు మీద బలవంతంగా రుద్దబడింది. 300-400 ఏళ్ళు ఆ ముష్కర్లు ఆ పాలన మన పైన జరిగింది కాబట్టి ఆ బానిసత్వము, ఆ భావజాలం మన మీద పడి ఉండవచ్చు. కానీ అయినా సరే వాటిని ఏరివేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి ఈ విషయంలో రేవంత్ సర్కారుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలపాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. కొంతలో కొంత మేరకైనా సరే భాషను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఏదైతే ఉన్నదో, జాతీయ విద్యా విధానం ప్రకారం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మాతృభాషలో, అమ్మ భాషలో విద్యా బోధన ఉండడం అనేటువంటిది చాలా మంచిది. లేకపోతే వాళ్ళ మెదడు మీద అనేకమైనటువంటి భారం పడుతుంది. 10 భాషలు తెలుసుకోవడంలో తప్పులేదు. ఒక్క భాషే రావాలనేటువంటిది ఖచ్చితంగా చేయకూడదు. ఏ మనిషి అయినా 5-6 భాషలు నేర్చుకోవడం అనేటువంటిది కూడా గొప్ప విషయము. ఎందుకంటే ఈ రిజిడ్ మెంటాలిటీ ఏ రోజు ఎవరికీ లేదు. గతంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు లేవు. ఈ రాజులు ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కరికి 3-4 భాషలు నేర్చుకోవడం, సాధారణ ప్రజలు కూడా 3-4 భాషలు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి అంశం పైన ఈ జీవో తెలుగులో ఇవ్వడం పైన మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ను అభినందించాల్సినటువంటి అంశమే. ప్రజలందరి తరఫున కూడా కొంత మేరకు అభినందించాల్సినటువంటి అంశమే.